హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు మనం ఒక పీస్ఫుల్ ప్లేస్కి వెళ్ళబోతున్నాం. అది ఒక టెంపుల్. వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి చాటికోన శ్రీ శ్రీ పటలేశ్వర్ మహాదేవ్ టెంపుల్. ఇక్కడికి 2 వేస్ కింద వెళ్ళొచ్చు. బై రోడ్ వెళ్ళొచ్చు అండ్ అలాగే ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. మన యొక్క ఆంధ్ర నుంచి కూడా ఇక్కడికి రావచ్చు. మార్నింగ్ రాయ్పూర్ ప్యాసింజర్ ఎక్కేసి మీరు ఈ బిస్సంకట్టెక్ రైల్వే స్టేషన్లో దిగిపోతే ఇక్కడ నుంచి ఎలాంటి ఆటో ఫెసిలిటీ లేకపోయినా వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. హార్డ్లీ 1.5 to 2 కిలోమీటర్స్ వరకు వస్తుంది. మీకైతే విజయనగరం బొబ్బిలి వాళ్ళకైతే చాలా నియర్ అవుతుంది. వైజాగ్ వాళ్ళకి కొంచెం దూరం అవుతుండొచ్చు. అండ్ మొత్తం వరి కోస్తారు, లేకపోతే చాలా బాగుంటుంది. మొత్తం గ్రీనరీతో ఈ గుడి చూడండి. ఎంట్రన్స్ ఇది శివరాత్రి టైంలో అయితే ఈ టెంపుల్ ఇంకా బాగుంటుంది అంట. ఇక్కడికి చాలా జనాలు వస్తారంట దర్శించుకోవడానికి. ఎప్పుడైనా వీలైతే శివరాత్రి టైంలో రండి, లేకపోతే ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఆ టైంలో రండి. మొత్తం గ్రీనరీతో చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడైతే ఇక్కడ కనిపిస్తుంది కదా, అదేంటి అంటే నవగ్రహాల గుడి అన్నమాట. ఇక్కడ ఒకసారి ఈ సౌండ్ వినండి, చాలా బాగుంది కదా వాటర్ ఫాల్ సౌండ్. మొత్తం టెంపుల్ ఎంటర్ అయిన కానీ అదే వాటర్ ఫాల్ సౌండ్ వినిపిస్తా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ మీకు ఒకటి చెప్పనా, ఇక్కడ అసలు ఇక్కడ తెలుగు వాళ్ళు ఉంటారా అంటే ఇక్కడ గుడిలో పంతులు కూడా తెలుగులోనే మంత్రాలు చదివారు. నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది. అసలు ఇక్కడ ఒడిస్సా స్టేట్లోని ఇంత లోపలికి కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు అయితే చాలా బాగా అనిపించింది. తెలుగు వాళ్ళు ఇక్కడ ఉండడం అండ్ ఇలా తెలుగులో మంత్రాలు చదవడం. అయితే ఈ గుడి చూసాక నాకైతే పుణ్యగిరి విజయనగరం టెంపుల్ గుర్తొచ్చింది. సేమ్ అక్కడ ఇలాగే జలపాతం అండ్ శివాలయం ఉంటుంది కదా. ఇంకా దర్శనం చేసుకొని బయటకు వచ్చాను. ఈ పక్కన వాటర్ ఫాల్ సౌండ్, ఈ టెంపుల్ నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ ఒడిస్సాలో టెంపుల్స్ యొక్క ఆర్కిటెక్చర్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది మన ఆంధ్ర టెంపుల్స్తో పోల్చుకుంటే. చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ ఎంట్రన్స్లో కూడా నంది, చాలా పెద్ద నందిని పెట్టారు. బాగుంది ఇక్కడ వ్యూ కూడా. ఈ టెంపుల్కి ఇవతల సైడ్ వచ్చి చూస్తే వ్యూ చూడండి ఎలా కనిపిస్తుందో మీకు. బాగుంది కదా. పైన సోలార్ ప్యానెల్స్ కూడా పెట్టారు ఫర్ ఎలక్ట్రిసిటీ. అండ్ ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళాలి వాటర్ ఫాల్ దగ్గరికి. అక్కడికి వెళ్ళాలి అంటే స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ నుంచి పైకి వెళ్ళాలి. జస్ట్ 2 minutes ట్రెక్కింగ్ ఉంటుంది. కొండ ఎక్కాలి, పెద్దగా ట్రెక్కింగ్ ఏమి ఉండదు. ఇంకా ఆల్మోస్ట్ ట్రెక్ చేసుకుంటూ వచ్చేసాం. ఇక్కడ నుంచి చూడండి వాటర్ ఫ్లో అంతా కూడా మనం కింద చూసుకున్న వాటర్ ఫాల్కి వాటర్ ఫ్లో వచ్చేది ఈ పైనుంచి అనమాట. చాలా ఫోర్స్గా వస్తుంది అండ్ చాలా జారుగా ఉంది. ఇలాంటి ప్లేసెస్కి వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో పెట్టండి. ఇక్కడ నేను ఒక స్వీట్ కూడా ట్రై చేశాను, బాద్షా. చాలా బాగుంది ఈ ప్లేస్లో. కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.